రానున్న ఎలక్షన్స్ మనకి సమీపిస్తున్నాయి బాగాను. అందులో భాగంగా మా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా ఈరోజు మన మాచర్ల టౌన్లో 9వ వార్డులో నకాబందీ అది క్యాష్ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాం. ఇందులో మాకు 40 వెహికల్స్, రికార్డ్స్ లేని వెహికల్స్ పట్టుకున్నాం. ఆ వెహికల్స్ అన్ని రికార్డ్స్ చెక్ చేసి పాత కేసులు ఏమైనా ఉంటే వాటి మీద చలానా రైట్ చేసి జెన్యూన్ వెహికల్స్ అన్ని రిలీజ్ చేస్తాం. తర్వాత ఈ పబ్లిక్ కూడా ఎలక్షన్లు సమీపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని, ఎటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావద్దని అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మేము ఈ క్యాన్సర్ సందర్భంగా చాలా ఇళ్ళలో ఈ గంజా గురించి వాటి గురించి కూడా చెక్ చేశాము. అటువంటివి ఏమీ దొరకలేదు. అలాగే ఈ వార్డు మెజారిటీ ఎరుకల కమ్యూనిటీ, బట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఇప్పుడు అటువంటి ఇష్యూస్ లేవు. వీళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రీవియస్గా ఏవి కేసులు కూడా లేవు. వాళ్ళందరికీ అలాగే సేమ్ ట్రెండ్ మెయింటైన్ చేయమని అందరికీ చెప్పాము. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, పబ్లిక్కి రోడ్డు యాక్సిడెంట్లు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించమని చెప్తున్నాము. అదేవిధంగా వెహికల్స్ని శుభ్రంగా కండిషన్లో పెట్టకండి. జనరల్గా నైట్ వెహికల్స్ రోడ్ల మీద వెళ్తున్నారు. వెహికల్స్కి వెనక లైట్లు వెలగట్లేదు, ముందు లైట్లు వెలగట్లేదు. దాని మీద ఏదో వెహికల్ వచ్చి గుద్దీయడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ లైటింగ్ ఉండేటట్టు వెహికల్స్ని మెయింటైన్ చేసుకొని, అలాగే ఇన్సూరెన్స్లు కట్టుకొని హెల్మెట్లు వాడితే చాలా యాక్సిడెంట్లో ప్రాణ నష్టం నివారించవచ్చు. ఆ విషయం కూడా అందరికీ చెప్పాము. నేను కూడా వీళ్ళందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా యువతకి, ఈ యువత ఏంటంటే ఈ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ కొనడము, వాటి మీద కంట్రోల్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళడము, యాక్సిడెంట్లు చేయడము, జీవితాంతం బాధపడుతున్నారు. అదేవిధంగా యువతకు ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్లు బాగా బానిస అవుతుంది.